ఇంకో రకంగా ఉంది. ఈ అమ్మాయి కథ మాత్రం విశాఖపట్నం ముగిసింది, అది కూడా చెప్తాను మీకు. సక్సెస్ఫుల్ స్టూడెంటా కాదా వేరే చెప్పాలి. 2 years అయిపోయింది, 3000 ర్యాంక్ వచ్చింది. వాళ్ళ అమ్మగారు ఊరుకోవాలి, వాళ్ళ మాస్టర్లు ఊరుకోవాలి. అమ్మా నువ్వు ఎలాగ నీకు టాలెంట్ ఉంది, స్టేట్ లో దాదాపు 45-50 మంది రాస్తే 3000 ర్యాంక్ వచ్చిందంటే నీలో డెఫినెట్ టాలెంట్ ఉంది. అమ్మగారు గౌరవ ప్రకారం చదవాల్సిందని ఫిజిక్స్ మూర్తి గారు నేను ఆ అమ్మాయిని బతిమాలి లాంగ్ టర్మ్ కోచింగ్ లో జాయిన్ చేశాను. లాంగ్ టర్మ్ కోచింగ్ లో జాయిన్ చేశాం. మా ఇంటి దగ్గర కరెక్ట్ గా కిలోమీటర్ దూరం వెళ్ళేవాళ్ళు. జాయిన్ చేస్తే ఒక వారం 2 వారాలు ఇంట్రెస్ట్ గా లేదు. హాస్టల్లో పెడితే ఒకటే చెప్పింది, మాస్టారు ఓ పని చేయండి సార్, మా అమ్మ నా మాట్లాడుతున్న ఎప్పుడు కొట్లాడుతుంది, మీరు పని చేయండి, ప్రతి వారం కూడా వచ్చి నన్ను గమనించాలి. హాస్టల్ వచ్చి నా కూతురా అండి, నా కూతురా, నా చుట్టమా, ఒక తల్లి అడిగిందిరా నా కూతురు ఎలాగైనా డాక్టర్ చేయాలి, డాక్టర్ చూడాలి, మీరైతే మోటివేట్ చేయగలుగుతారు, నాకు నమ్మకం ఉందని. సేమ్ 7 days వైద్య బ్యాచ్ అమ్మాయి కూడా 94-96 పుట్ల జాయిన్ చేశాం. వారం అయిపోయింది, 2 వారాలు అయిపోయింది. నేను వెళ్ళి మాట్లాడతానన్నా చూస్తానా, అమ్మాయి ఏం పట్టించుకుంటున్నా కదా, వెళ్ళి మాట్లాడుతున్నా కదా, కౌన్సిలింగ్ చేస్తున్నా అంటుంది. సరే ఒక 2 నెలలు అయిపోయిన తర్వాత అన్న అమ్మగారి ఆశ ఆలోచన, మీ బంధువుల్లో ఉన్నటువంటి మీకున్నటువంటి పేరు ప్రతిష్టలు ఇవన్నీ చూసుకుని ఒక్కసారి నీ మైండ్కి ఎక్కలేదా, కనీసం నీ మైండ్ లో చిన్న ఇంజక్షన్ చేయలేకపోయామే పట్టుదల కోసం, నేను ఆ పట్టుదల రావట్లేదంటే సార్ నాకు ఇంట్రెస్ట్ కలగలేదు సార్. 3 నెలల తర్వాత కూడా దసరా వచ్చింది, ఇక ఎట్లా ఎక్కించుకుందాం అలా మైండ్ లో ఎక్కించుకుంది. ఒక రోజున ఆ క్యాంపస్ 230 మంది లాంగ్ టర్మ్ చదవాలంటే మేము టాప్ 10 లిస్ట్ పెట్టాం. టాప్ 10 లిస్ట్ లో ఈ అమ్మాయి 10వ పేరు వట్లమూడి శ్రీలత ఉంది. వట్లమూడి శ్రీలత 10వ పేరులో ఉండగానే ఆ అమ్మాయి నాతో మాట్లాడడానికి రిసెప్షన్ దగ్గరికి వచ్చింది. నేను ఆ అమ్మాయి మాట్లాడుకుంటా ఉంటే ఇట్లా మా వైస్ ప్రిన్సిపల్ గారు ఒక పేరెంట్ వచ్చారు. చంద్ర తెలంగాణ సార్ 3 నెలల నుంచి చూస్తున్నాను, టాప్ 10 లో ఎక్కువ ఈ అమ్మాయి పేరు నేను చూడలేదు. ఈ అమ్మాయి నా ద్వారా మాట్లాడుతుంది, ఆ పేరు మీకు తెలియదు కదా, ఈ అమ్మాయి నేను కౌన్సిలింగ్ చేస్తానని నా ద్వారా ఇక్కడ తెలియదండి. ఆ పేరెంట్ అడిగారు, ఎవరండి ఈ అమ్మాయి, వట్లమూడి శ్రీలత ఎవరండి, ఇప్పుడు కొత్తగా లైన్ లైట్లోకి వచ్చిందన్నాడు. చేతులు నా పక్కన నుంచుంది ఈ అమ్మాయి ఇలా కట్టుకుని. కాసేపు ఆగిన తర్వాత పేరెంట్ వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి మైండ్ లో పెట్టిపోయింది, ఎవరి అమ్మాయి టాప్ 10 లో వచ్చింది, కొత్తగా ఎవరి అమ్మాయి పేరెంట్ అడిగారంటే నన్ను గుర్తించేటువంటి సొసైటీ కూడా ఉంది ఈ ప్రపంచంలో అనేది మైండ్ లో ఎక్కింది. అమ్మాయి ఎక్కిందా అట్లా మైండ్ లో ఎక్కించుకుంది. దసరా అయిపోయింది, దసరాకి సంక్రాంతికి మధ్యలో మళ్ళీ 3 నెలలు గ్యాప్ ఉంది. ఈ 3 నెలల్లో మాట్లాడింది. సార్ ప్రతి వారం వచ్చి నాతో మాట్లాడమని చెప్పాను కదా సార్, ఇక్కడ నుంచి ప్రతి వారం రావద్దు, 20 రోజులకు ఒకసారి రండి సార్. ఎప్పుడైతే ప్రాంతంలో అమ్మాయి పేరు చూస్తుందో ఆ అమ్మాయి క్యూరియాసిటీ పెరిగింది. సార్ వచ్చి నాతో మాట్లాడే టైం కూడా వేస్ట్ అవుతుంది. 20 రోజులకు ఒకసారి ఉంది. సంక్రాంతి సెలవు వీకెండ్ ఒక ఎగ్జామినేషన్ పెడితే ఆ అమ్మాయి టాప్ 7 దగ్గరికి వచ్చేసింది. 10 నుంచి 7 వచ్చింది, 230 మంది పిల్లలు. సంక్రాంతి అయిపోయిన తర్వాత ఉంది, మాస్టర్లు మీకు వీలైనప్పుడు రండి, 20 రోజులు రావాలి, మీకు వీలైనప్పుడు ఉంది. ఎంసెట్ ఎగ్జామినేషన్ అప్పుడు నీట్ లేదు, మేలో ఎంసెట్ ఎగ్జామినేషన్. జనవరి అయిపోయింది, సంక్రాంతి తర్వాత పేరెంట్స్ అందరూ వచ్చారు. ఈ అమ్మాయి రిసెప్షన్ ఉంది, పేరెంట్స్ లగేజ్ పెడతారు, పిల్లలు లాభం పంపిస్తున్నారు. వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఈ అమ్మాయి అప్పుడు పేరెంట్ అడిగారు. ఇక వచ్చినటువంటి 10 మంది పేరెంట్స్ ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి ఎవరు ముందుకు వచ్చి, ఈ అమ్మాయి ఎవరు ముందుకు వచ్చిందన్నారు.
వాళ్ళలో పెద్ద డాక్టర్ విలువైన పెద్ద డాక్టర్. మా అమ్మాయి కిందకు దోసిన ఈ అమ్మాయి ఎవరైనా అడిగారు. మా అమ్మాయి డాక్టర్ కిందకు దోసిన ఈ అమ్మాయి ఎవరైనా అడిగారు. వెంటనే ఈ అమ్మాయి మైండ్ ఇంకా బాగా ఏమైతే ఇంకా బాగా ఎక్కింది మైండ్లోకి. మా అమ్మాయినే కిందకు పెట్టిందని చెప్పి పేరుకి క్యూరియాసిటీ జరిగేటట్టుగా నేను తయారయ్యానంటే నాలో కూడా చాలా ఉందనేటువంటి ఆలోచన అమ్మాయికి వచ్చింది. ఆ తర్వాత 2 నెలల తర్వాత ఇంకో నెలలో ఎగ్జామినేషన్ కనుక సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఆ క్యాంపస్ లో 230 మందిలో సెకండ్ ప్లేస్ వెళ్ళిపోయింది. ఈ డాక్టర్ లక్ష్యంగా దిగుబడి వదిలేసి విజయవాడ కారణం పెట్టాడు. ఈ అమ్మాయిని కొట్టి వాళ్ళ అమ్మాయి తట్టుకోవాలని. చూడండి, ఒక పేరెంట్ వాళ్ళ అమ్మాయిని ర్యాంక్ వెనక్కి నెట్టి అమ్మాయి ముందుకు వచ్చిందంటే ఆ అమ్మాయి డాక్టర్ చేయాలి గుడివాడలో ఆయన కాపురం వదిలేసి విజయవాడలో కాపురం పెట్టి రోజు అమ్మాయి కోదలు తెచ్చుకొని చదువుకుంటా ఉన్నాడు. ఒక వారం అమ్మాయి వస్తూ ఒక వారం ఈఎంఐ వస్తూ, ఒక వారం అమ్మాయికి వస్తూ ఒక వారం ఈఎంఐ వస్తూ, ఇలా దూరం వారిద్దరు పోటీ పడిపోయి ఎంటైర్ అప్పుడు ఎక్కడ బ్రాంచ్లు చైతన్య అమ్మాయి కోలకు విజయవాడలో ఉంటుంది కాలేజీ. కానీ క్యాంపస్ ఉండేది 4 క్యాంపస్ అన్నింటిలో కూడా ఈ అమ్మాయి ఎంత పర్సెంట్ వస్తున్నారు. ఫైనల్ అయిపోయింది. ఎంత రాసిన తర్వాత అమ్మాయి పట్టుదల చూడక్కర్లా. మొత్తం మీద ఆ సంవత్సరం 60,000 మంది రాశారు ఎగ్జామినేషన్. మొత్తం మీద ఆ అమ్మాయికి 234 ర్యాంక్ వచ్చింది. ఇష్టం లేనటువంటి అమ్మాయి, విడిచినట్టు ఇష్టం లేనటువంటి అమ్మాయి, కేవలం తల్లి యొక్క ఆలోచన మాలాంటి సార్ల యొక్క స్ఫూర్తి ఆ అమ్మాయికి ఆ విధంగా పనిచేసింది. కానీ చదువుకునేటువంటి వాతావరణంలో వచ్చినటువంటి పేరెంట్స్ కూడా ఆ అమ్మాయి స్ఫూర్తిగా మనం భావించాం. అయిపోయింది, సిద్ధార్థ అయింది. ఇక నుంచి ఆ అమ్మాయి లాస్ట్ వరకు చెప్పాలి. 10 సంవత్సరాలు ఎగ్జామినేషన్ ముందు నాకు ఫోన్ చేసేది. ల్యాండ్ లైన్ లో సెల్ ఫోన్లు లేవు. మాస్టర్ నాకు కాల్ చేసి చెప్పండి అని చెప్పేది. 5 years అయిపోయింది. తర్వాత మాస్టర్ నేను ఎంపీ చేస్తాను సార్, ఎంపీ జనరల్ మీటింగ్ చేస్తాను. సరే మా ఆది పేరు చెప్పండి సార్, నీకోసం సీట్ రిజర్వేషన్ ఇచ్చారు, పోవమ్మా నీకు సీట్ రాదన్నా. ఈ లోపల ఒక అబ్బాయి తీసుకొచ్చింది మాస్టర్ అంటే దాని నుంచి నేను కలపడుతున్నానండి, చేసుకుంటాను చెప్పండి మాస్టర్. ఇద్దరు దగ్గర నుండి పెళ్లి చేశాం. ఈ అమ్మాయికి ఎంపీ సీట్ వచ్చి దానికి ఎంఎస్ సీట్ రాలా. ఫ్యామిలీలో వారికి ఒక కాంప్లెక్స్ జరిగింది. ఆ అమ్మాయి పెళ్లి నేను కాదా. సరే చిన్న డిస్ప్యూట్స్ వచ్చి మళ్ళీ మాస్టారండి ఎన్ఆర్ఐ మెడికల్ జాబ్ లో జరిగింది. నెఫ్రాలజీలో సీట్ వచ్చిన తర్వాత ఎంపీ జంపబెట్టి 3 ఏళ్ళు చేసింది వైజాగ్ లో. ఆ 3 ఏళ్ళు వైజాగ్ లో బ్రాంచ్ పెడితే చైతన్య అక్కడికి వెళ్తున్నాను, కలుస్తా ఉన్నామని. ఆ తర్వాత డిఎం రాస్తాను మాస్టర్, నేను నెఫ్రాలజీ చేస్తానుంది చెయ్యమని నీకు తక్కువ సీట్ రిజర్వేషన్ అయ్యిందని చెప్పారు. కాన్ఫరెన్స్ డిఎం సీట్ కూడా వచ్చింది. అయిపోయింది, ఎన్ఆర్ఐలో జాబ్ చేస్తా ఉంది. చేసి చేసి మీరు అన్న నంబరు 325 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేసింది ఆమె ఒకటే. 325 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ద్వారా. ఆ తర్వాత గుంటూరు ఎస్పీగా సత్యనారాయణ గారు ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఈ అమ్మాయి యొక్క ఫలితాలను చూసి ఆ అమ్మాయిని ఎక్కడైనా యాక్సిడెంట్లు అయిపోయి బొమ్మలకు వెళ్ళిపోయినట్టు వాళ్ళ యొక్క అవయవాలు పక్కన గమనిస్తారు కదా, గడావల ఆపరేషన్ సందర్భంగా దానికి ఆ అమ్మాయిని గా పెట్టారు ఎస్పీ గారు సత్యనారాయణ గారు వచ్చిన తర్వాత. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి కూడా ఈ అమ్మాయి గంటలో చదువుకునేటప్పుడు కొంచెం ఫ్రెండ్లీగా ఉండడం వల్ల ఆయన ఈ అమ్మాయి యొక్క బతుకు గుర్తించారు అనుకోకుండా. ఆ తర్వాత మరి మాకు మా ఆవిడికి బాబు దాదాపు 3 సార్లు ఆవిడ ప్రాణ పరిస్థితులు ఉంటే, ఒకప్పుడు ఇష్టం లేకుండా చదువుతున్నట్టు హాస్టల్ అంటే మా ఆవిడ 3 సార్లు ప్రాణం కాపాడింది. ఇదంతా మీ మైండ్ లోకి ఎక్కాలని మాట్లాడుతున్నారు. ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకి ఎలా జరిగింది, ఇష్టం లేకుండా ఎలా వచ్చి మళ్ళీ ఎవరికి ఉపయోగపడింది, వాళ్ళ సార్కే ఉపయోగపడింది. 3 సార్లు బాగా కాపాడింది. సెకండ్ కరోనా టైంలో ఒక డయాలసిస్ సెంటర్ వాళ్ళు ఇచ్చినటువంటి తప్పుడు రిపోర్ట్ కారణంగా డెంగ్యూ ఫీవర్ వచ్చినటువంటి ఆ అమ్మాయి తనకు కరోనా వచ్చినటువంటి భ్రమపడి ఆ అమ్మాయి సొంత వైద్యం చేసుకుంటా హాస్పిటల్ పాలైపోయి నాతో కరెక్ట్ గా అమ్మాయి చనిపోయేటప్పుడు కూడా ఆ రోజు 3 సార్లు నేను అమ్మాయి కలిసి 3 సార్లు ఉదయం పూట వెళ్తే మాస్టర్ టెస్ట్ ఇచ్చాను, మధ్యాహ్నం వెళ్తే మాస్టర్ కాళ్ళు నొప్పులు కుడుతున్నాయండి, సాయంత్రం వెళ్తే మాస్టర్ నాకు ఇంట్లో నాకు
నేను మధ్య భర్తీ కనపడుతుంది హాస్పిటల్ జాయిన్ చేయమని చెప్పండి. వాళ్ళ అమ్మగారు చెప్పి వాళ్ళ అమ్మగారు తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేశారు. ఎమ్మటే అర్ధరాత్రి 12 గంటల ఫోన్ గుంటూరు మాస్టారు నా కూతురు లేదండి. మళ్ళా వెళ్ళా 1 గంటకు అమ్మాయి చూసా మాస్టర్ బాగా ఉంది. మళ్ళా కూతురు వచ్చా మళ్ళీ తెల్లవారింది మళ్ళీ ఫోను మాస్టర్ అంటే నా కూతురు మొత్తం అంటారండి. మళ్ళా వెళ్ళిపోయారండి విజయవాడ. డాక్టర్ మండలమూడి శ్రీలత ఈ రోజు కూడా ఇప్పుడు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఆల్రెడీ మా ఇంట్లో నేను నా కూతురులా బాగుంది. ఆ అమ్మాయికి ఈ సంవత్సరం నేను మాట్లాడుతున్నాను. అంటే పేరెంట్స్ పట్టించుకోవాలి కాదు. అంటే మనం ఒక స్ఫూర్తినిచ్చినటువంటి స్టూడెంట్ మన ద్వారా బయటటువంటి అమ్మాయి మన ఇంట్లోనే వాళ్ళ ప్రాణాలు కాపాడేటువంటి పరిస్థితికి రావడం అనేది ఒక అదృష్టం. అయితే ఎంత ఎన్నికైన అమ్మాయి అర్థాంతరంగా దాదాపు నెలకి 20-30 లక్షలు సంపాదించేటువంటి స్టేజ్కి వచ్చిన తర్వాత అమ్మాయిలు అయిపోవడం అనేది మేము ఇప్పుడు కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, కళ్ళలో ఒకటే కాదు నా జీవితంలో చాలా ఉంటాయి. నేను కూడా కాలేజీకి వెళ్ళినప్పుడు ఉదయం నుంచి సాయంత్రంలో నువ్వు ఎక్కడ కనపడినా తల్లికి వెళ్తావా, నువ్వు మాత్రం కాలేజీకి రావుతున్నావు. స్టాఫ్ అందరూ కూడా ఆ స్థితి నుంచి ఇవాళ మీలాంటి వాళ్ళకి కొన్ని లక్షల మందికి మేము గైడెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితికి వచ్చామంటే ఇదంతా మా అదృష్టంగా మేము భావిస్తాం. మీలో కూడా చాలా మంది రేపు పొద్దున భవిష్యత్తులో బాగా సెటిల్ అవ్వచ్చు, లేదా వ్యాపారస్తులు కావచ్చు. రేపు పొద్దున ఆ ఎల్ఐసి కార్డు కూడా రోడ్డు కనపడితే ఆ రోజు ఎల్ఐసి ఏంటి నీకేంటి అని కూడా అడగచ్చు. తప్పేది అడగండి, మీకే లేదు, నేను కొట్టేది లేదు. ఎందుకంటే పేరెంట్స్ కొడతలేక మేమే కొడతాం. సో అందుకనే మనకు వచ్చినటువంటి అవకాశాలు మంచిగా భావించండి. ఈ రోజు కాలేజీ గవర్నమెంట్ వచ్చిన రియంబర్స్మెంట్ పూర్తిగా మీరు వాడుకొని మీరు ఫ్రీగా చదువుకొని ఆ డబ్బులు మీరు లాభం చేస్తున్నట్టుగా మీరు అందరూ కూడా ఫీల్ అవ్వండి. అంతేగాని మేము పేరెంట్స్ డబ్బులు కట్టించేసి మాకు ఉంది కాబట్టి సంపద విద్యార్థులు కాదు, దేనికోదానికి ఉపయోగపడుతుంది భవిష్యత్తులో, లేదా రేపు పొద్దున మీరు ఇంజనీరింగ్ చేసినాక మీకు పాఠశాలలో ఉపయోగపడవచ్చు. కానీ ఆ రియంబర్స్మెంట్ వచ్చేందుకు అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ అవకాశాన్ని తీసుకుని ఎందుకంటే అర్థమైందా? ఇది జగన్మోహన్ రెడ్డి డబ్బు కాదు, చంద్రబాబు నాయుడు వారసత్వంగా వచ్చిన లోకేష్ బాబు డబ్బులు కాదు. గుర్తుపెట్టుకోండి, ఇది మన డబ్బే. మనం కట్టినటువంటి పనులన్నీ కూడా చోటుకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనకి ఇలా డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి. కాబట్టి పిల్లలందరూ కూడా ఎంసెట్ క్వాలిఫికేషన్ తీసి మెడికల్ వాళ్ళు చెప్తానమ్మా, ఇవాళ అగ్రికల్చర్ తీసుకున్నా, లేదా ఫార్మా తీసుకున్నా, లేకపోతే ఇంకా బిజినెస్ తీసుకున్నా, ఇంకా ఉన్నాయి రకరకాలుగా మన ఫార్మసీ తీసుకున్నా, ఎవరికి తోచినటువంటి వాళ్ళకి ఆ అవకాశాలు. ఎందుకంటే ప్రపంచం చాలా పెద్దది. అర్థమైందా? నీట్ లో చూపిస్తే మెడికల్ లేదా పీడిఎస్ ఏ అవకాశాలు లేవు అనేటువంటిది మనం అర్థాంతరంగా ఆపుకోవాల్సిన పని లేదు. లేదా కంప్యూటర్స్ మీద ఆసక్తి పెరిగింది, మళ్ళీ బిఎస్సీ కలవచ్చు, మళ్ళీ బిఎస్సీ కంప్యూటర్స్ లో కూడా మనకి అవకాశం కొన్ని కాలేజీలు ఇస్తున్నాయి. బైపీసీ వాళ్ళకి కూడా మరి ఏం చేస్తున్నారు, ముఖ్యంగా ఎంపీసీ వాళ్ళు అయితే బిఎస్సీ కంప్యూటర్ చదువుతున్నారు, మరి బైపీసీ వాళ్ళు కూడా బిఎస్సీ ఇస్తున్నారేమో నాకైతే క్లారిటీ లేదు. అలాగైనా మళ్ళా మళ్ళీ ఇంకో రకంగా రావచ్చు. ఇట్లానే ఒక అమ్మాయి 10th క్లాస్ బాగా మార్కులు వచ్చాయని చెప్పేసి నా ఫ్రెండ్ కూతురే ఆ అమ్మాయి హైదరాబాద్ లో జాయిన్ చేస్తే 585 మార్కులు వచ్చారు 10th క్లాస్. వస్తే జాయిన్ చేశారు, ఇంజనీరింగ్ వచ్చింది, జాబ్ వచ్చింది, చాలదే. 2 జాబ్లు వచ్చింది, చాలదే. 3 జాబ్లు వచ్చింది, చాలదే. ఏంటన్నా నా జాబ్ లో చేరమంటే నేను ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి. మీ ఆలోచన ఎప్పుడు ఎలా మాత్రం తెలియదు కదా. రాసింది ఫస్ట్ అటెంప్ట్ లోనే 326 ర్యాంక్ వచ్చింది. గుంటూరు వచ్చింది, అంకుల్ నాకు 326 ర్యాంక్ వచ్చింది అంటున్నాను. నేనే అక్కడ సాయిబాబా రోడ్డు ఎదురుగా మౌర్య ఫంక్షన్ ఉంటే మన కాలేజీ స్టాఫ్ అందరిని పిలిచి ఆ అమ్మాయి సన్మానం చేసి పంపించే అమ్మాయి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ హైదరాబాద్ లో. సరే అయిపోయింది, అంకుల్ మళ్ళా ఒకసారి ప్రయత్నం చేస్తామంది. మళ్ళీ రాసింది, ఇంకా బెస్ట్ ర్యాంక్ వచ్చిందేమో, కలెక్టర్ పోస్ట్ వచ్చిందేమో అని రెండోసారి కూడా 326 ర్యాంక్, అదే ర్యాంక్ వచ్చింది. ఇంకా నాకు అనవసరం ఉంది, ప్రయత్నం చేయాలా. అంకుల్ కృష్ణా జిల్లాలో మంచి మ్యాచ్ ఉంది, ఇట్లా మనం వచ్చి చూసాము అలా చోట అని చెప్పని 23వ ర్యాంక్ వచ్చిన ఆల్ ఇండియా ర్యాంక్ గౌతమ్ అన్నట్టు అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఎంగేజ్మెంట్కి వెళ్ళాం, పుష్పంకాలకి వెళ్ళాం, పెళ్లికి వెళ్ళాం, ఆశీర్వదించాం. ఆ అబ్బాయి వాళ్ళు మేడ్చారు కలెక్టర్ హైదరాబాద్. అంటే ఎవరి జీవితంలో ఎప్పుడు ఎలా పడుతుందో మనకు తెలియదు మామ అబ్బాయి, మనకు తెలియదు. పిన్ని అక్కాయలు
అందుకనే గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్ జాయబుల్ గానే ఉంటుంది డెఫినెట్ గా. ఎందుకంటే రాబోయేటువంటి సంవత్సరాల్లో భారతదేశం ఇంకా బాగా ప్రదర్శించబోతుంది టెక్నికల్ గా. ఇప్పటికే ఆర్థికంగా ప్రపంచం యొక్క పరిచయం చేసినప్పుడు ప్రపంచ స్థాయిలో మనం దాదాపు 10 నుంచి 7 స్థానాలకు వచ్చామని నిన్న మోడీ గారు చెప్పారు రాజమండ్రిలో. సో ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాస్తారు. చాలా మంది కూడా లాస్ట్ దాదాపు 30,000 మంది పిల్లలు క్వాలిఫై కాలేదు ఏపీ మొత్తం మీద. ఎందుకు క్వాలిఫై కాలేదని ఒక అంచనా వేస్తే ప్లానింగ్ లేక. ఏంటి సార్ ప్లానింగ్ అంటే బైపీసీ వాళ్ళకి వర్తిస్తుంది, ఎంపీసీ వాళ్ళకి వర్తిస్తుంది. ఎందుకంటే బైపీసీ వాళ్ళకి వ్యాల్యూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి క్లారిటీ ఉంటుంది, ఆన్సర్ చాలా మంది కనిపిస్తుంది. కానీ ఎంపీసీ కొంచెం మ్యాథమెటిక్స్ లో కానీ ఫిజిక్స్ లో కానీ కొంచెం ట్విస్ట్ ఉంటుంది, బైపీసీ వాళ్ళకి మ్యాథ్స్ ఫిజిక్స్ లో కొంచెం ట్విస్ట్ ఉంటుంది. సో ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఒక సమస్య రానప్పుడు దాని చివరి దాకా కలుగుతా ఉంటాం. దాంతో టైం అంతా అయిపోతుంది. ఆ తర్వాత వచ్చిన 50 ఏళ్ళు నాశనం పెట్టేస్తున్నాం. ఇవన్నీ చర్మగీతం పాడేసి 2 సంవత్సరాల పాటు మనం చక్కగా చదువుకున్నాం అనే ఫీల్ మీ అందరికీ ఉంటే ఉందని అనుకుంటున్నా. నాకు తెలిసి 2 సంవత్సరాల పాటు సిస్టమాటిక్ ఎగ్జామ్స్ రాసిన అందరూ కూడా కనీసం 160 మార్కులకి 35 మార్కులు రావండి. 100% కనుక 35 రావా, 80 వస్తాయా, 40 వస్తాయా, 35 అంటే 100% కరెక్ట్ అనుకుంటే మనకు 35 వచ్చినాయి అనుకుందాం. ఇంకా మనకి 125 బిట్స్ మిగిలిపోయింది. కాబట్టి ప్రయోగాలు చేస్తున్నాం. లాస్ట్ వరకు చూడండి, 100% కరెక్ట్ అనుకుంటేనే దానికి ఆన్సర్ చేయండి. లేకపోతే కనుక లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో అన్నిటికీ ఒకటే ఆన్సర్. కనీసం మీకు 30 కరెక్ట్ కాకపోతే చాటండి చొక్కా పట్టుకుని. కావాలంటే ఆ రోజు కథ చొక్కా వేసుకుని ఇస్త్రీ పని చేసుకుంటుంది, బయట పట్టుకోండి. ఏం సార్ ఎలా చెప్పారు సార్, కీ వచ్చిన తర్వాత మాత్రమే, రాజు వచ్చిన తర్వాత కాదు. చూసుకోండి, మనకి 100% కరెక్ట్ 35 వచ్చినాయి అనుకుంటే 125 లాటరీ వేస్తే మనకి 30 వస్తాయి. 30, 35 వస్తాయి, 65 వస్తుంది, 70 ఉంటారు. ఇది తెలియక ఫలితాల ప్రయోగం చేస్తా, మనకు వచ్చిన దాన్ని రుద్దుకుంటా, దేవుడా 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 అనుకుంటా, లాస్ట్ ఇష్టమైన దేవుడు ఎక్కడ రుద్దుకుంటా ఆ రుద్దులో వచ్చింది పెట్టుకున్నాను. ఇట్లా నేను ప్రయోగాలు చేస్తే నష్టపోతున్నాను. 30,000 మంది పిల్లలు క్వాలిఫై కాకుండా పోతున్నారు. అసలు విచిత్రం ఏంటంటే క్వాలిఫై మంది కేవలం 40. ఎంత? 40. ఆ 40కే అంత సినిమాలు చూస్తున్నారు. 3 గంటల సినిమాలు అవసరమా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు 1 గంటలు అయిపోయింది. సో మీరంతా గుర్తుపెట్టుకోండి, ఇటువంటి అంశాలు నన్ను మంచి విషయాలు మాట్లాడాలి, ఇలాంటి పిల్లలతో ఆలోచనతో ఉంటాయి కాబట్టి మాట్లాడుతున్నా. మీరు ఇంజనీరింగ్ పిల్లలు కనుక మీకు మంచి ర్యాంక్ వస్తే, మీకు బెస్ట్ ర్యాంక్ వస్తే, మీకు విఐటి, ఎస్ఆర్ఎం, కేఎల్ యూనివర్సిటీ, విజ్ఞానం, అమృత యూనివర్సిటీస్ లో కూడా మీకు గవర్నమెంట్ దాంట్లో సీట్ తెచ్చుకుంటే మీకు ఫీజు కడుతుంది, వైట్ రేషన్ కార్డు అనుకుంటే. ఈ విషయం మీరు అందరి ముందు మైండ్ లో పెట్టుకోండి. ఏదో ర్యాంక్ ఏదో అవుతుంది. మీరు కేవలం అమెరికా వెళ్ళి ఇంజనీరింగ్ ఎంఎస్ చేయాలి, ఆ తర్వాత పీజీ చేయాలనుకుంటే మీరు గుంటూరు జిల్లాలో ఉన్న 38 జనరల్ ఇంజనీరింగ్ ఏ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకున్నా ఒకటే. అర్థమైందా? కాదు మేము ఏదో మంచి సెటిల్ అవ్వాలి, మా పేరెంట్స్ బాగా సంపాదించారు సార్, నాకు ఇబ్బంది లేదు సార్, 4 లక్షలు సార్ కొనుకేస్తా ఇలా కట్టేస్తా, అసలు బస్సుకి 67,000 ఫీజు చేస్తారు, ఇలా కట్టేస్తా అంటే మీరు డైరెక్ట్ గా కట్టుకోండి. ఎగ్జామినేషన్ బాగా రాకపోయినా 4 గంటల ముందు చదువుకున్నాను ఫీలింగ్. కానీ నేను ఇప్పుడు కూడా మా పేరెంట్స్ ఎందుకు ఇబ్బంది పెట్టాలి, అంటే మా చదువుకుంటాను బెస్ట్ ర్యాంక్ వస్తుందని చెప్పాను కదా, ఆ ప్రయత్నం చేసుకుంటే మీకు విఐటి, ఎస్ఆర్ఎం, అమృత ఇంజనీరింగ్ కాలేజీలో కూడా డొనేషన్ లేకుండా సీట్లు తెచ్చుకునే అవకాశం ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కదా, మా అమ్మగారు అకౌంట్ లో మీ దగ్గరలో రాజకీయ నగరం నుండి ఒక 20 లక్షలు 5 లక్షలు దాంట్లో వేసారు అనుకోండి, మీకు వైట్ రేషన్ కార్డు అనుకోండి, ఫీజు నియమం రాదు. బాగుందా? అయిపోలే. ఇంకా డాడీ పాల్లో వేసి, మమ్మీ గడ్డులో వేసి, చిల్లర గడ్డులో వేసి 3 ఏసీలు ఉంటాయి. ఏసీ ఉంటుంది సమ్మరేగా, మీకు 1000 యూనిట్లు వచ్చింది. ఏమన్నమాట పోయిందా పోయిందా పోయిందా
గుర్తుపెట్టారు. అందుకనే మీ గవర్నమెంట్ ఇచ్చే విధంగా మీ ప్రాబ్లం మీకు కట్టాలి, రియంబర్స్మెంట్ ఉండదు. మీరు ఓపెన్లో సీట్ తెచ్చుకోవాలి. ఓపెన్లో రాకపోతే మీరు పలానా కోర్సు రావాలంటే మీరు మేనేజ్మెంట్ కోటా సీట్లు చేరొచ్చు. లేదంటే కనుక యూనివర్సిటీ వాళ్ళు మనకు ఒక ఫీజు ఇచ్చారు, మీరు 3 రెట్లు ఫీజు పెట్టుకోవచ్చని. ఆ ఫీజు వరకు మనం కట్టుకోవాలి 43/3. లేదంటే మేనేజ్మెంట్ కోటాకైతే కోర్సు వారి ఫీజులు ఉన్నాయి, అవన్నీ కూడా పెద్ద ఎక్కువ కాదు. సో 43,000 గవర్నమెంట్ ఈ సంవత్సరం నుంచి మనకి ఇస్తుంది. లాస్ట్ ఇయర్ నుంచి అంతకుముందు 35,000 ఇచ్చింది కాలేజీకి. చాలా కాలేజీలు 35,000, ఈ సంవత్సరం నుంచి 43,000 చేశారు. చేసిన తర్వాత బట్టలు వల్ల అప్పుడైనా 35,000 బట్టలు సాయంత్రానికి పడేది. ఇప్పుడు కనీసం 3 నెలలు అయింది, అది ఇంకా రావడం సాగిపోయింది. సో ఏంటంటే ఈసారి జగన్లో వచ్చినా అక్కడ వైఫై పెట్టేసి ఏమంటే ఇక్కడ వచ్చేస్తాయి డబ్బులు, చంద్రంలో వచ్చినా డబ్బులు వస్తాయి. కాబట్టి డబ్బులు రావడం కామలో పనులు నొక్కడం కామం, మనకే బాగలేదు. గుర్తుపెట్టుకోండి. మీరల్లా అబ్బాయి చాలా క్లియర్ గా మాట్లాడుతున్నా, శ్రద్ధగా వినండి. మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా ఉంటేనే టెక్నికల్ గా మీ రియంబర్స్మెంట్ అర్హత ఉంటుంది. లేదంటే నాకు మా అబ్బాయి ఆసక్తి నాకు రాకుండా కట్టినంటే ఏ కాలేజీ వాళ్ళు ఊరుకోరు. కాబట్టి డాక్యుమెంటేషన్ పరంగా మీరు క్లియర్ గా ఉంటేనే మీకు రియంబర్స్మెంట్ వచ్చింది. అప్పుడు మాత్రమే మీరు పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు మీ పట్ల. లేకపోతే మీకు ఫీజు కట్టి, అది బండికి ఫీజు కట్టి, మీ గొలుసులకు ఫీజు కట్టి, బట్టలకు ఫీజు కట్టి, బస్సులకు ఫీజు కట్టి వాళ్ళకి భారం అవుతుంది. అవకాశం ఉంది కాబట్టి వెయిటేషన్ కార్డు ఉన్న వాళ్ళకి. నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి 170 మంది ఉన్నారు. ఇక్కడ మీరు అందరూ 170 మందిలో దాదాపు 150 మందికి వెయిటేషన్ కార్డు ఉంటుంది నాకు తెలిసి. ఎస్ఆర్లో మాకు లేదు సార్ అని చెప్పండి. ఎవరైనా మాకు వెయిటేషన్ కార్డు లేదు సార్, లేదు సార్. 1 మైనార్టీ 2 3 పెద్దగా. సో మీ అందరూ కూడా ప్రభుత్వం వారి సొమ్ము కాదు, ప్రజల సొమ్ముతో చదువుకోవడానికి అనుభవం వారు గుర్తుపెట్టారు. ఎలా సొమ్ముతుంది? ప్రజలంటే మాత్రమే 7 సార్లు పెంచిన కంపెనీలు మనం కడుతున్నాం కదా, మరో 90 ఫీజు కట్టినట్టే. అర్థమవుతుందా? అర్థమవుతుందా? మీకు అలా చెప్తుంటే అర్థం కాదు. సరే, ఇవాళ ముఖ్యంగా నేను ఈ మధ్యకాలంలో మీకు టైం చేస్తానని చెప్పి పిల్లలకి ఎవరుకోండి 2 విషయాలు చెప్పలేదు. ఒక 2 పిల్లల గురించి 1994లో ఒక 2 అమ్మాయిలు నేను విజయవాడ చైతన్యంలో ఉన్నప్పుడు నా దగ్గర అడ్మిషన్ తీసుకుంటున్నారు. ఒక అమ్మాయి ఎంపీసీ, ఒక అమ్మాయి బైపీసీ. ఇక్కడ బైపీసీ అందరూ కాబట్టి ఆ విషయం చెప్తాను. అబ్బాయిలందరూ మీరు చాలా జాగ్రత్తగా దీంట్లో నీతి ఉందా, లేకపోతే సింపతి ఉందా, లేకపోతే బాధ్యత ఉందా, లేకపోతే విద్యార్థులు ఉన్నటువంటి పట్టుదల ఉందా అంటే ఇవన్నీ కూడా మీరు దేనికి ఏది ఆపాదిస్తారో మీరు ఆపాదించుకోండి. ఒక్కసారి స్పష్టంగా ఈ 2 విషయాలు చెప్పి ఈ రోజుల్లో మీకు వెంకట్ గారు మన ఇంజనీర్ గారు మొత్తం మీరు రెడీ చేస్తారు. 2 విషయాలు చెప్తున్నా. ఒక అమ్మాయి వాళ్ళ నాన్నగారు అమ్మగారు వైదేహి అనే అమ్మాయిని 94లో నేను విజయవాడ చైతన్య ఆర్గనైజేషన్ లో పనిచేసేటప్పుడు ఇంజనీరింగ్ కోసం ఎంపీసీ కోసం ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి పేరు వైదేహి. వాళ్ళ అమ్మగారు 4 వచ్చారు. ఇది ఎందుకు చెప్తున్నారంటే జీవితంలో నాకే బాధలు ఇంకెవరికి లేవో చాలా మంది అనుకుంటారు. అటువంటి వాళ్ళకి ఈ మోరల్ స్టోరీ మీకు చెప్పాలని అనిపించింది ఈరోజు. సో ఇక మీకు ఇంజనీరింగ్ కోర్సు సార్ ఆల్రెడీ చక్కగా చెప్తారు కాబట్టి వాళ్ళ గురించి నేను మాట్లాడక్కర్లేదు. బైపీసీ ఎట్లాగో మీరు మీ యొక్క రకరకాల ఆలోచన మీరు ఉన్నారు కాబట్టి మీకు కూడా నేను చెప్పాల్సిన పని లేదు. సో కానీ చెప్పాలి కాబట్టి చెప్తాను. సరే, తల్లిదండ్రులు 2 వచ్చారు, అమ్మాయిని జాయిన్ చేశారు. అమ్మాయి పేరు బయలుదేరి. ఏంటి సార్ ప్రత్యేక చెప్తారు కానీ ఏంటి నాస్తున్నారు ఏంటంటే వీళ్ళు కాన్సన్ట్రేషన్ పెరగాలి ఉద్దేశం. అర్థమైందా? అమ్మాయిల కానీ క్యూరియాసిటీ అబ్బాయిలకు లేదు. ఎందుకంటే మేమంతా అదే టైంలో క్యూరియాసిటీ ఉన్నారా లేదా? మీకు ఉన్నారా లేదా? చంద్రబాబు మాట్లాడుతున్నారా? ఈ మధ్య బాబు గారు మాట్లాడుతుందంటే ఇట్లాగే ఉంది. లేదు తమ్ముడు సరే
వచ్చారు బాగా, అమ్మాయి చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆ అమ్మాయి 10th క్లాస్ లో వచ్చిన మార్కు 520. ఎన్ని? 520. 94 లో మీకు ఏ డిగ్రీ లేదు, ఇప్పుడులాగా జేఈ మెయిన్స్ లేదా బాబు. అప్పుడు మీకు మార్కులు, ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా నేషనల్ కాలేజీల్లో సీట్లు వచ్చాయి, నేషనల్ వైజ్ కాలేజీలో. వాటిలో ప్రధానమైనది రాజస్థాన్ లో ఉన్న బిట్స్ పిలాని. తెలుసా మీరు? బిట్స్ పిలాని. ఇప్పుడు మనం ఆర్బీసీ, ఇప్పుడు ఎన్ఐటీ మనం జేఈ మెయిన్స్ రాసి సీట్లు తెచ్చుకుంటాం కదా, దాని ద్వారా అడ్మిషన్ ఇస్తారు, లేదా సెపరేట్ ఎగ్జామినేషన్ ఉందో నాకైతే క్లారిటీ లేదు. కానీ అప్పుడైతే మాత్రం కంపల్సరీగా మార్కుల ఆధారంగా ఇచ్చేవాడు. ఎవరికైతే 950 మార్కులు ఇంటర్మీడియట్ లో ఫైనల్ లో వచ్చినాయో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే వాళ్ళు ఆ రాజస్థాన్ లో ఉన్నటువంటి పిల్లలు యూనివర్సిటీలో చేస్తూ ఉండేవాళ్ళు. సో అటువంటి సందర్భంలో వాళ్ళ నాన్నగారు ఒక ఇంజనీర్ గా పనిచేస్తూ విజయవాడ పీడబ్ల్యూడి డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఆయన చాలా ఉత్సాహంగా తీసుకొచ్చి ఆ మంది జాయిన్ చేసి ఆయన అన్నాడు ఒకటే చెప్పాడు, తిలక్ గారు మా మేనల్లుడి గారు అబ్బాయి ఇలాగే ఇంజనీర్ అవుతుంటే చిన్నప్పుడు మేము అందరం అనుకున్నామని మా అమ్మాయిని ఎట్టగారిని పెళ్లి చేసుకోవాలని అడిగితే వాడు ఎవరు పడతా ఏందా పెద్ద పోతు పడుతున్నాం, మా వాడు ఎక్కడ ఉన్నాడు బిడ్స్ పిల్లలు చదువుతాడు మా వాడికి మీ అమ్మాయికి కంపారిజన్ ఏంటి, ఎట్లా నన్ను రిసల్ట్ చేశారు సార్, మా అమ్మాయి అనాగారం కాదు సార్, 500 మార్కులు వచ్చినట్టు మా అమ్మాయి బాగా చదివేది కదా, దయచేసి మా అమ్మాయి ఎలాగారం మోరల్ గా మంచి గైడెన్స్ ఉంటాను. సరే బాధ్యత ఉంది. అప్పుడు నేను మేనేజర్ గా మాత్రమే ఉన్నాను, డైరెక్టర్ గా లేను చైతన్య ఆర్గనైజేషన్. సరే బాగా చదువుతుంది అమ్మ కూడా, క్లాస్ లో మాకు ఇంట్రెస్ట్ ఉంది. మ్యాథమెటిక్స్ శాస్త్రీయ గారిని, ఫిజిక్స్ ఈ మధ్య గాయత్రి కాలేజ్ పెట్టినటువంటి మూర్తి గారు, అలాగే కెమిస్ట్రీ శేషు గారు మంచి మాస్టర్లు ఉన్నారు, జరిగిపోతుంది. బాగా చదువుతుంది. కాలేజీలో క్వార్టర్లీ ఎగ్జామ్ పెట్టాం, ఆఫ్టర్ పెట్టాం, ప్రీ కాలేజ్ పెట్టాం, మొత్తంలో కూడా ఆ అమ్మాయి క్లాస్ 1st, 2nd లోనే ఉంది. అనుకోకుండా ఫస్ట్ ఎగ్జామినేషన్ వాళ్ళ నాన్నగారు తీసుకెళ్తా ఉంటే విజయవాడ బిల్ సర్కిల్ లో లారీ వచ్చారు, బండి వాళ్ళ నాన్నగారు స్పాట్ లోనే చనిపోయారు. ఈ అమ్మాయి పోయి ఆ పక్కన కాకాని గారి విగ్రహాన్ని ఉంటుంది బిల్ సర్కిల్ లో, ఆ మధ్యలో గడ్డి గ్రాస్ బాగా పెరిగింది. ఈ అమ్మాయి ఆ గ్రాస్ మీద పడింది. ఈ అమ్మాయికి ఏం దెబ్బలు తాగలేదు. వాళ్ళ నాన్నగారు స్పాట్ లో చనిపోయారు. ఇంకా అమ్మాయి ఎలా ఎగ్జామినేషన్ కి కేవలం ఒక 45 నిమిషాల టైం ఉంది. పిబి సిద్ధార్థ అని ఆర్ట్స్ కాలేజ్ అని ఉంటుంది మన టిక్కల్ రోడ్ లో, ముందర అక్కడ సెంటర్. కేవలం అక్కడికంతా 5 నిమిషాలు వెళ్ళిపోయారు. సరే కాసేపు ఆగిన తర్వాత మాస్టర్లు అందరూ ఎమ్మెల్యే ఇంట్రెస్ట్ వాళ్ళ వెనకాల కాలేజ్కి వెళ్తున్నారు. ఆ ఎగ్జామ్ ఏదైతే కాలేజీలో ఉంటుందో 100 మంది అడుగుతున్నారు. ఇక అక్కడ దాకా వెళ్ళి అమ్మాయి ఎలా జరిగిందంటే బిల్ సర్కిల్ లోనే కాలేజీ కూడా ఈనాడు పక్కన కాలేజీ. వెంటనే వెళ్ళిపోయి ఇచ్చేసే అమ్మాయికి ఎలా చెప్పాలి, పాటలు అందరూ అంటున్నారు కానీ ఒరిజినల్ చనిపోయాడు. కానీ అమ్మాయికి ఏం చెప్తారంటే వెంటనే అమ్మా ఏం కాలేదు, డాడీకి క్లాస్ పడిపోయాడు, ఏం పర్లేదు, ఐసీలో పెట్టారు, ఇమీడియట్ ఎగ్జామ్ రాసుకుంటుంది డాడీ బ్రహ్మాండంగా 5వ తరగతి పర్లేదు అని చెప్పేసి ఎగ్జామ్ పంపించి స్టాఫ్ అందరూ అంత నిజం బ్రహ్మ ఆ నాన్నగారు మార్చులో ఉన్నారు, ఈ అమ్మాయి ఎగ్జామ్. సో ఎగ్జామినేషన్ అయిపోయింది. ఫస్ట్ ఎగ్జామినేషన్, 2nd ఎగ్జామ్ మధ్యలో 1 రోజు గ్యాప్ ఉంది. ఇంకా అమ్మాయి అంతే కదా, నేను ఎట్టి పరిస్థితుల్లో చదువుతాను, మా నాన్నగారి వరకు మనకు తెలంగాణలో సీట్ రావడం, ఇంకా అదే ఆయన లేనప్పుడు ఏం చదువుతాను, నాకు గుర్తు నేను చదవను సార్, నేను ఎగ్జామ్ రాయను, నాకు అవసరం లేదు అని చెప్పి ఒక పక్క చదువుతాను. నాన్నగారు పైన వాళ్ళు అక్కడే ఉన్నాను, వాళ్ళని పెళ్లి చేసుకోమని పిల్లల్ని ఎంతలో అడిగారు, ఎలా చదివించుకుంటావా, నేను పెళ్లి చేసుకుంటా అంటే నేనైతే మా అబ్బాయి నిలబెట్టినాను. ఇలా కొడదా పెరిగింది, అయిపోయింది. ఫస్ట్ ఇక ఉండే సెలవు ఉంది కదా, ఇక ఆదివారం పొద్దున్నే నేను మా స్టాఫ్ అంతా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నాను. నువ్వు కాలేజీకి వస్తావా, నువ్వు రావాలి, నీకు సాయంత్రం కూడా అంతా మేము సర్వీస్ చేస్తాం, నీకు డెఫినెట్ గా మంచి మార్కులు వస్తాయంటే మోటివేట్ చేస్తే పొద్దున్నే టిఫిన్ చేయమంటే నేను చేయలే, మరి మధ్యాహ్నం కూడా భోజనం చేయమంటే నేను చేయలే, సాయంత్రం 4 ఆ అమ్మాయి కలిగింది మా పట్ల, పొద్దు నుంచి వచ్చి నా కోసం బతిమాలుతారు కదా అని చెప్పి ఆ అమ్మాయి సాయంత్రం 4 గంటలకి వాళ్ళ అమ్మగారు, వాళ్ళ పిన్ని గారు, వాళ్ళ బాబాయ్ గారు, వాళ్ళ వైఫ్ పకోడీలో వేసుకొచ్చి మాస్టర్ పొద్దు నుంచి వచ్చారు, టిఫిన్ చేయలేదు మీరు, భోజనం చేయలేదు మీరు, ఇంత బాధ్యతగా ఉన్నారు, అది కూడా ఇప్పుడే కొద్దిగా నోరు చేసి మాట్లాడింది, అర్థమైందా అంటే
మేము అంత బాధ్యతగా కూర్చుంటే సాయంత్రానికి అన్న కదా, సరే సార్ రేపు ఎగ్జామ్ రాస్తాను, సాయంత్రం ఒక 2 hours నాకు సాంస్క్రిట్ సార్ అంటే చాలు. సరే సాయంత్రం సాంస్క్రిట్ మాస్టర్ వచ్చారు, చక్కగా ఎగ్జామ్ రాసింది. తెల్లారేపాటికి ఆ తర్వాత మళ్ళా 2 days గ్యాప్ వచ్చింది. ఆ 2 days లో నార్మల్ అయిపోయింది. ఇక ఎగ్జామ్స్ అయిపోయి ఫస్ట్ ఇయర్ లో ఆ అమ్మాయి 470 మార్కులకి 456 మార్కులు వచ్చింది ఫస్ట్ ఇయర్. ఇప్పుడు 10% కూడా వస్తుంది. సో అయిపోయింది. సెకండ్ ఇయర్ వచ్చి వాళ్ళ అమ్మగారికి బ్రెస్ట్ క్యాన్సర్. వాళ్ళ నాన్నగారు అలా అయ్యారు. వాళ్ళ అమ్మగారు ఏంటి బ్రెస్ట్ క్యాన్సర్ అయితే ఆవిడ ప్రతి 3 నెలలకు ఒకసారి వెల్లూరు అని చెప్పేసి తమిళనాడు చిత్తూరు దగ్గర వెల్లూరు, అక్కడ రాయవెల్లూరు అని చెప్పి క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుని వస్తా ఉంటుంది. ఇక వాళ్ళ నాన్నగారు పోయిన తర్వాత సెకండ్ ఇయర్ లో వాళ్ళ అమ్మగారు వస్తూ మొదలు పెట్టారు. మధ్యాహ్నం పాటు వేడివేడిగా అలా ఉంటుంది. నా అమ్మాయి క్యారేజ్ దగ్గర ఇచ్చేసి దగ్గరలో 2 కిలోమీటర్లు వెళ్ళిపోతా ఉంటుంది. సరే ఒక రోజు అందుకని సార్ కొంచెం రేపు 2 రోజులు సెలవు కావాలి సార్ మాకు, వెల్లూరు మా అమ్మాయిని తీసుకెళ్తాను సార్ అంటే, ఎందుకమ్మా అంటే ఇంట్లో ఎవరు లేరంటే పాపం తీసుకెళ్తాను. సరే అన్నా. అప్పుడు తెలిసింది మాకు బాగా. సరే సీనియర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చినాయి. ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కరెక్ట్ గా రేపు అనగా ఇవ్వాలి అమ్మగారు. రేపు ప్రాక్టికల్ అనగా ఇవ్వాలి అమ్మగారు. అరే ఇదేంటి కష్టంతో నాకే వస్తుంది, ఎవరు రాకూడదు అని చెప్పేసి అమ్మాయి ఇంకా బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయింది. అంత డిప్రెషన్కి వెళ్ళిందంటే ఇక మనం చెప్పకూడదు. అంత డిప్రెషన్కి వెళ్ళిపోయి గదితో డిప్రెషన్ బయటకు రాదు. సరే అయిపోయింది కదా, సాయంత్రం ఒకటే డిసిషన్ తీసుకున్నాం. ఎలా ఫిజిక్స్ మాస్టర్ కెమిస్ట్రీ మాస్టర్ని పట్టుకొని మాస్టర్ ఇన్విజిలేటర్ అవడానికి మెయింటైన్ చేస్తారు రోజులు అని చెప్పి ఆ అమ్మాయికి ఆన్సర్ షీట్ మెయిన్ షీట్ ఉంటుంది కదా, అది ఇంటికి తీసుకెళ్ళి ఆ అమ్మాయి తోటి నంబర్ 8 చేసి సంతకం పెట్టి చేస్తే కాలేజీ తీసుకొస్తే బండిల్స్ మొత్తం ప్రాక్టికల్స్ ఎవరు బయట వస్తారు కదా చేస్తానికి, వాళ్ళందరూ అయిపోయిన తర్వాత రిక్వెస్ట్ చేసి వాళ్ళకి అడ్డం పట్టుకొని బతిమాలి. అప్పుడు 50 మార్కులు ఉంది ప్రాక్టికల్స్, 15 ఉండేవి 30 కదా. బతిమాలి ఫిజిక్స్ మాస్టర్ కెమిస్ట్రీ మాస్టర్ అమ్మాయి ప్రాక్టికల్స్ రాశారు. ఈ సొల్యూషన్స్ ఇవన్నీ కూడా బాగా యాక్టివ్గా చేస్తారు. అయిపోయింది. ప్రాక్టికల్స్ అయిపోయిన తర్వాత థియరీ ఎగ్జామినేషన్ మధ్యలో 15 days గ్యాప్ ఉంది. సరే కానీ 15 రోజుల్లో మళ్ళా మేము వెళ్ళి మీ అమ్మగారి కోరిక మీ నాన్నగారి కోరిక 2 ఒకటే కాబట్టి ఆ కోరిక అలాగే తెచ్చాలి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కాకూడదమ్మా అని చెప్పేసి మళ్ళా ఆ అమ్మాయిని మరొక బూస్టప్ చేసి తీసుకొచ్చి ఎగ్జామినేషన్స్ అప్పుడు రోజు కూడా 15 రోజులు సాయంత్రం పూట ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ 3 స్టాఫ్ మెంబర్స్ కూడా ఫస్ట్ ఇయర్ అది అయిపోయింది. సెకండ్ ఇయర్ లో ఇక వాళ్ళ అమ్మాయి అయిపోయారు, సాయం చేయించుకుంటా ఉన్నాం. ఇంకా ఎగ్జామినేషన్ ప్రిపేర్ ఎగ్జామ్స్ అన్ని ముందు అయిపోయింది, ఇది ప్రాక్టీస్ ముందు అయిపోయింది. ఇంకా ఎగ్జామినేషన్ 3 రోజులు గ్యాప్ ఉంది. వాళ్ళ మేనమామ గారు ఈ అమ్మాయిని టేక్ కేర్ చేస్తారు, రోజు కాలేజీకి ఆయన తీసుకెళ్తా ఉన్నారు. అప్పుడే జరిగింది చిత్రం. వాళ్ళ నాన్నగారు ఎక్కడైతే స్పాట్ లో చనిపోయారు అదే స్పాట్ వాళ్ళ మేనమామ గారు అమ్మాయిని ఎక్కించుకుని స్ఫోటం జరుగుతుంటే మళ్ళా వచ్చి జీపు కుదింది. అమ్మాయి ఒకటి తండ్రి ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్స్ అప్పుడు తల్లి ఇప్పుడు మేనమామ గారు చనిపోలేదు. కానీ ఆ అమ్మాయి మైండ్లో బలమైన ముద్ర పడిపోయింది. నేను నష్టజాతి, నాకంటే నష్టజాతి ఈ ప్రపంచంలో ఉండిదా, నన్ను బాధ్యతగా తీసుకున్నటువంటి నా మేనమామకు జరగటువంటి అని చెప్పి 3 రోజులు కదా అసలు అమ్మాయి అసలు ఎలా ఉందని చెప్పాను. కానీ లక్కీగా ఆయన ప్రాణం పోలేదానికి ఒక కాలు చేయి మొత్తం ఫ్రాక్చర్. అయినా సరే నేను చదవం సార్, మా మేనమామ గారు చెప్తుంది, మీరు ఎవరిని లైఫ్ పార్ట్నర్ గా చేసుకోమంటే వాళ్ళని మీరు ఇచ్చి పెళ్లి చేసేయండి, మీరు గవర్నమెంట్ చేసేయండి, లేదంటే కనుక డాడీ వచ్చినటువంటి కన్సన్ డబ్బులు వచ్చిన తర్వాత అవన్నీ కూడా మీరు తీసేసుకోండి, నన్ను ఒక ఇంటికి పంపించేసేయండి, నేను వెళ్ళిపోతాను, మీకు కూడా నేను బాగుంది అని చెప్పంటే వాళ్ళ అత్తయ్య ఒప్పుకోలేదు. ఇప్పుడే రావాల్సిన పట్టుదల అని చెప్పంటే అప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఆ 3 రోజుల తర్వాత శేషు గారు మాస్టర్ ఉన్నారు, ఆయన మారుతి 800 కారు, విచిత్రం కూడా చెప్తాను. ఆ కారులో ఆయన రోజు స్టూడెంట్ తీసుకెళ్లి ఎగ్జామ్ రాయించి తీసుకొచ్చారు, ఇంటర్వ్యూ తిరిగి మరి సాయంత్రం అమ్మాయి కౌన్సిలింగ్ చేసి అలా చేసేవాళ్ళు. సెకండ్ ఇయర్ లో కూడా ఆ అమ్మాయికి ఏమాత్రం మార్కులు తగ్గలేదు, 458 వచ్చినాయి, 470. అదే ప్రాక్టికల్స్ లో ఎన్ని వచ్చినాయి, మాస్టర్ రాశారు కదా, అదేనా
ఆ అమ్మాయికి ఫిట్స్ కాలేజీలో సీట్ వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? ఆ అమ్మాయికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనాయి? ఆ అమ్మాయి ఎంత నష్టం చేస్తున్నాం చాలా మంది కూడా ఏంటంటే ఒక చిన్న సమస్య రాగానే జీవితంలో బాధలన్నీ మాకే వచ్చినాయి, మొత్తం మా కుటుంబానికి వచ్చినాయి. మనకి ఏంటంటే ఫస్ట్ ఇంటి అన్నా కామెంట్ చేసినా మనకి 10 రోజులు మొత్తమైందంట ఎస్తాను చెప్పాలా ఎస్తాను అంటే ఒక స్టూడెంట్ ఒక 2 అమ్మాయిలు ఒక అమ్మాయి గురించి మాట్లాడాను. అమ్మాయి గురించి అయిపోయింది, వివాహానికి వెళ్ళిపోయింది, సీట్ వచ్చింది, మళ్ళీ అడ్రస్ లేదు, తిలకసాన్ని మర్చిపోయింది, స్టాఫ్ మర్చిపోయింది, ఎవరు గుర్తులేము. 7-8 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక ఫైన్ డే అంటే అది వచ్చినప్పుడు దాదాపు 2003-4 ఆ ప్రాంతాల్లో పొద్దున్న 6 గంటలకు మా ఇంట్లో కాలేజీ పొద్దున్న 6 గంటలకి పాలకుడు వచ్చాడు పేపర్లు వచ్చాడు అనుకుంటున్నా కదా, వెళ్ళి చూస్తే చక్కలో పిల్లలు వేసుకుని ఈ అమ్మాయి వచ్చింది. అర్థమైనా ఇలాగే జాయిన్ అయిపోతే మనం మర్చిపోయింది వదిలేసామా? ఆ అమ్మాయి అంటే రాగానే ముందు ఆ పిల్లాన్ని సోఫాలో పడుకోబెట్టి చెంపటే కాలం నమస్కారం పెట్టి ఏమన్నా ఏదంటే గుర్తుపట్టలేదు. చేరగడ ముందు ఒక పక్కన పిల్లలు కటింగ్ చేస్తూ ఉంది, అమెరికా పోయినట్టు సరేగా సార్ నేను సార్ నేనేమనుకోను సార్, నేను పిల్లలకి వెళ్ళిపోయాను, మీ అందరికి ఆశీర్వాదం వెళ్ళిపోయిన తర్వాత నాకు ఒక వెస్ట్ బెంగాలీ ఆ అబ్బాయికి ఇద్దరికి ఒకే డాక్యుమెంట్ తీసుకుని మేమందరం ఒకే టైం చదువుకునేవాళ్ళం. అట్లా అబ్బాయి మీద కొంచెం నాకు ఇంట్రెస్ట్ కలిగింది. ఆ అబ్బాయి మీద మీ చూస్తే బాగా నచ్చింది అని చెప్పేసి ఇద్దరికి బాగా మీ భాషలో కెమిస్ట్రీ మేనేజ్ చేస్తున్నాము. ఫైనల్ ఇయర్ లో ఉండగానే అక్కడే ఇద్దరికి క్యాంపస్ ఇంటర్వ్యూ వచ్చింది, అమెరికన్ కంపెనీ, ఇద్దరు వెళ్ళిపోయాము. ఏమనుకోవచ్చు సార్ మీరు అందరూ కూడా పెళ్లి చేసుకున్న తర్వాతే వెళ్ళిపోయి రాజస్థాన్ వెస్ట్ బెంగాల్ అక్కడ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాము. తర్వాత 4 సంవత్సరాలు వస్తున్నా అని చెప్పింది అమ్మాయి. వస్తూనే ఇప్పుడులా మన సీడీలు పెన్ డ్రైవ్లు లేవు, మన డివిడి ప్లేయర్ అని ఉండదు. సినిమా డివిడి ప్లేయర్ అది తీసుకొచ్చింది, అమెరికా తీసుకొచ్చి సార్ నాకు గుర్తుగా మీ ఇంట్లో ఉంటాను సార్, ఎన్ని కాలం తెలియదు ఆ డివిడి మాత్రం కూడా అమ్మాయి గుర్తుగా మా ఇంట్లో ఉంచాను. సో ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే జీవితంలో మనకి ఎదురయ్యేటువంటి యొక్క ఎదురు దెబ్బలన్నీ కూడా మనకి ఒక పునాది రాళ్ళలాగా, పెట్టుబడులాగా, ఒక స్ఫూర్తిలాగా మనం భావించాలనేది అమ్మాయి చూసి నేను చాలా మంది చెప్తాను ప్రతి సంవత్సరం కూడా. రెండోది బయాలజీ అమ్మాయి. ఇప్పుడు మీరు చెప్పిన వైదేహి, ఇప్పుడు చెప్పబోయే అమ్మాయి డాక్టర్ శ్రీలత. ఈ అమ్మాయికి 504 మార్కులు వచ్చినాయి. బైపీసీ ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ అమ్మగారి మాత్రం పట్టుదల, అక్కడ కూడా మేనమామ గారు కోరే ఈ అమ్మాయి కూడా. వాళ్ళ మేనమామ గారు, వీళ్ళ అమ్మగారు, వీళ్ళ నాన్నగారు కష్టపడి ఇల్లు కడితే వాళ్ళ పిన్ని గారు సైట్లో కడితే వాళ్ళ మేనమామ గారు వాళ్ళ పిన్ని గారిని ట్రాప్ చేసి ఈ సైట్ లో ఇల్లు కట్టారు కాబట్టి ఇది హక్కు నీదని చెప్పేసి ఆ ఇల్లు ఆక్యుపై చేసుకుంటే వాళ్ళ అమ్మగారు పాలు కుడుతా మిషన్ కుడతా ఈ అమ్మాయి నా దగ్గర జాయిన్ చేసింది. బైపీసీ అమ్మాయి, నా అమ్మాయి పేరు శ్రీలత. అంటున్నారా అబ్బాయిలు? అరే మీకు ఇంట్రెస్ట్ చక్కగా ఆ అమ్మాయి బైపీసీ, వాళ్ళ అమ్మగారు పాలు పెడతా ఉంటారు, ఆ తర్వాత చెప్పారు మిషన్ కుడతా ఉంటారు. 8,000 రూపాయల ఫీజు, అది కాకుండా కూడా చాలా ఇబ్బంది ఫీజు అవుతుంది ఆవిడ. తను వచ్చింది మాస్టర్ మా అమ్మాయి డాక్టర్ చేయాలి చేతిలో పెడుతున్నాను. 2 అడ్మిషన్ ఒకేసారి 94. సరే నేను అన్నాను కదా మా ముందు మీ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉందా? అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదు, కానీ వీళ్ళ అమ్మ మాత్రం కొట్టుదా. పిల్లలకు ఇంట్రెస్ట్ లేకపోతే తల్లిదండ్రులు, కానీ అందరూ మాస్టర్ మీరు మోటివేట్ చేయండి, జాగ్రత్తగా ఈ అమ్మాయిని మీరు ఎక్కడ చేతులు పెడుతున్నారు. ఈ అమ్మాయి డిఫరెంట్. ఫస్ట్ ఇయర్ లో బాగా వచ్చింది, 4 పార్టీకి వాళ్ళ అమ్మాయికి 4 వచ్చినాయి, ఇబ్బంది లేదు. ఫాదర్ బాగా ఉన్నారు. సెకండ్ ఇయర్కి వచ్చింది, మళ్ళీ బాగా వచ్చింది మార్కులు, మొత్తం 980 వరకే వచ్చింది. అప్పుడు కూడా నాకు 50 ఉండే మార్కులు. కానీ ఎంసెట్ ఎగ్జామినేషన్ రాసి ఎట్లా వస్తే సీట్ వస్తే మా అమ్మ జాయిన్ చేసి మెడిసిన్ అని చెప్పి ఎంసెట్ ఎగ్జామ్ ఆసమాసిగా రాదని చేసి సీరియస్ గా ఎందుకంటే అమ్మాయికి ఇస్తుంది, ఇష్టం వాళ్ళ అమ్మకి, నాకు ఇష్టం, ఎందుకంటే వాళ్ళ అమ్మ బాధ్యత